క్రైస్తలారా దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతిదినం దేవుడిస్తున్న వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు ఇస్తున్న విధానాన్ని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు తన బిడ్డలకు ప్రతిదినం చక్కటి వాగ్దానంతో మాట్లాడుతూ బలపరుస్తూ ప్రతిదినం ప్రార్థనతో ప్రారంభించుకునే కృపను దేవుడు తన బిడ్డలకు ఇస్తున్న విధానాన్ని బట్టి కూడా నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. ప్రతిదినం వాగ్దానంను వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీరు మరి కొంతమందికి ఈ వాగ్దానమును షేర్ చేసి ఈ వాగ్దానం వారు కూడా విని ఆత్మీయంగా బలపరుచున్నట్లు దేవుని పనిలో ఉపయోగపడాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డలారా, ప్రార్థనా పూర్వకంగా దేవుడిస్తున్న వాగ్దానమును మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీరు మరి కొంతమందికి తెలియజేయడం ద్వారా మీరును ఈ పరిచర్యలో పాలు పంపులు పొందిన వారు అవుతారు. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుని బిడ్డలారా, మా కొరకు మా పరిచర్య కొరకు ప్రార్థించాలని ప్రభుపేట తెలియజేస్తున్నానండి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానమును మనకిస్తూ ఉన్నారు. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతున్నానండి. కీర్తనలు 50వ కీర్తన 23వ చరణమును ఈ దిన మన వాగ్దానం కొరకు మనం చదువుకుందాం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరచుకొనును. హల్లెలూయా. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడని దేవుని బిడ్డలారా, ఈ కీర్తన దావీదు రచించిన కీర్తనగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు దేవుని ఆత్మపూర్ణుడై రచిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా పలికిన మాటగా వాగ్దానంగా ఈ యొక్క చరణమును మనం చూస్తూ ఉన్నామండి. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్న మాటగా ఈ వాక్యమును మనం చూస్తున్నాం. ఎందుకంటే స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడని దేవుడు మాట్లాడుతున్న మాటగా యొక్క దేవుని వాక్యాన్ని యొక్క వాగ్దానమును మనం చూస్తూ ఉన్నాం. దేవుడు దావీదు ద్వారా దావీదు ఆత్మపూర్ణుడై ఆయన రచిస్తూ ఉన్నప్పుడు, ఈ కీర్తన రాస్తూ ఉన్నప్పుడు దేవుడే దావీదుతో మాట్లాడుతూ దేవుడే తన ఆత్మతో మాట్లాడిన వాగ్దానంగా ఈ యొక్క వాగ్దానమును మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దానంలో ఉన్న ఆత్మీయ అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నామండి. ఎవరైతే స్తుతియాగమును అర్పిస్తారో వారు దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. స్తుతి యాగమనగా దేవుణ్ణి మనం స్తుతించడం, మన ఏళ్ళ దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు దేవుని మనం గణపరచడం, దేవుని స్తుతించడం, వెంటనే కృతజ్ఞతాస్తుతులు దేవునికి తెలియజేయడం స్తుతి యాగమని మన ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, ఇదే కీర్తన 15వ చరణంలో మనం చూసినట్లయితే, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు అని కీర్తనాకారుడైన దావీదు చెప్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము అని దేవుడే దావీదు ద్వారా మాట్లాడుతున్న మాటగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆపద సమయంలో ఎవరైతే దేవునికి మొరపెడతారో నేను వారిని విడిపిస్తానని, విడిపింపబడిన మీరు నన్ను మహిమపరుస్తారని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు అంటే ఎప్పుడు మనం స్తుతియాగాన్ని అర్పించగలం, ఎప్పుడు దేవుని మనం మహిమపరచగలం అంటే మన విడుదల పొందుకున్నప్పుడు, మనం దేవుని కార్యాలను అనుభవిస్తూ ఉన్నప్పుడు, దేవుడు మన అనారోగ్యం కలుగుతున్నప్పుడు, దేవుడు మనం స్వస్థపరిచినప్పుడు మనం వెంటనే దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటాం, దేవుని మహిమపరుస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అని కనుకనే నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావని దేవుడు మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన మహిమపరచుటి కొరకే మళ్ళా ఆయన సృజించి ఉన్నారని యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనంలో మనకు కనిపిస్తుంటుందండి. నా
మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. దేవుడు మళ్ళీ విడిపిస్తూ ఉంటారు, మన ఏళ్ళ ఆయన కార్యాలు చేస్తూ ఉంటారు, మళ్ళీ ఆయన ఆశీర్వదిస్తూ ఉంటారు, మన పట్ల అద్భుతాలు ఆయన చేస్తూ ఉంటారు, ఆశ్చర్యమైన కార్యాలు ఆయన జరిగిస్తూ ఉన్నప్పుడు మనం ఆయన మహిమపరచాలనే ఆయన మనలను ఏర్పరచుకున్నారు. మళ్ళీ ఆయన సృజించి ఉన్నానని ప్రియమైన బిడ్డలారా యెషయా గ్రంథం 43:7 మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఆయనను మనం మహిమపరచవలసిన వారమై ఉండాలి. అందుకే కీర్తనలు 96, 8, 9 చరణాల్లో మనం చూసినట్లయితే యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోకి రండి, పరిశుద్ధాలంకారములు ధరించుకొని ఆయనకు నమస్కారము చేయుడి, సర్వజనులారా ఆయన సన్నిధిని వణుకుడి అని అక్కడ కీర్తనాకారుడు తెలియజేస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. అంటే ఆయన నామమునకు తగిన మహిమను మనం ఎలా చెల్లించాలి? నైవేద్యమును తీసుకొని వచ్చి ఆయన ఆవరణంలోనికి వచ్చి ఆయనను మీరు గణపరచండి, పరిశుద్ధాలంకారములు ధరించుకొని ఆయనకు నమస్కారము చేయండి, ఆయన సన్నిధిని వనకండని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మనం దేవుని బిడ్డలారా పరిశుద్ధాలంకారములు ధరించుకొని ఆయనకు నమస్కారము చేస్తామో ఆయన మహిమపరిచిన వారం మనం అవుతాం. ఆయన సన్నిధికి వచ్చి ఆయనకు మనం భయపడి ఆయనకు మనం మహిమ చెల్లిస్తున్నప్పుడు ఆయనను మనం మహిమపరిచిన వారం అవుతామండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియదేని బిడ్డలారా స్టెఫను అంటూ ఉన్నాడు అపోస్తుల కార్యములు 7:2 మనం చూసినట్లయితే మహిమ కలిగిన దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై అని అక్కడ మనం చూస్తూ ఉంటామండి. అంటే ఆయన మహిమ కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుణ్ణి మనం మహిమపరచవలసిన వారమై ఉన్నాం. ఆయన మళ్ళేళ్ల చేసిన ప్రతి కార్యాన్ని బట్టి పరిశుద్ధాలంకారములు ధరించుకొని ఆయనకు గౌరవిస్తూ ఆయన మహిమను మనం చెల్లించాలని, ఆయన సన్నిధిలో మనం వనకాలని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. స్టెఫను కూడా అంటూ ఉన్నాడు ఏమండి, మహిమ కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడని. ఈ మహిమ కలిగిన దేవుడు ప్రియదేని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తే కానా ఊర్లో నీళ్లను ద్రాక్షారసంగా మార్చి తన మహిమను బయలుపరిచినని యోహాను సువార్త 2:11 మనం చూస్తున్నాం. మహిమ కలిగిన దేవుడు తన మహిమ కార్యాలు అక్కడ జరిగించినట్లు కానా ఊరిలో వివాహ కార్యములో ప్రియదేని బిడ్డలారా నీళ్లను ద్రాక్షారసంగా మార్చి తన మహిమను బయలుపరిచినని అక్కడ దేవుని వాక్యంలో 11వ మనం చూస్తున్నాం. అంతేకాదు దేవుని బిడ్డలారా ఈ మహిమ కలిగిన దేవుడు యెరూషలేము చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటానని, దాని మధ్య నివాసనై మహిమకు కారణంగా ఉంటానని. అంటే యెరూషలేము చుట్టూ దేవుడే అగ్ని ప్రాకారంగా ఉండి మహిమకు, అంటే ఆయన మహిమ కలిగిన కార్యాలు దేవుని ప్రజలేళ్ళ ఆయన జరిగిస్తూ ఆయన ఏమై ఉన్నారో అనేకులు తెలుసుకునేటట్లు ఆయన మహిమను యెరూషలేములో ఆయన ప్రజలకు ఆయన చూపిస్తానని జకరియా గ్రంథము 2:5 మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇంకా అనేకమైన వాక్యములు మనం చూసుకున్నట్లయితే ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన మహిమ కార్యాలు మన ఏళ్ళ ఆయన జరిగిస్తూ ఉన్నప్పుడు మనం ఆయనకు స్తుతియాగం అర్పిస్తూ ఆయనను మనం మహిమపరచవలసిన వారమై ఉన్నామండి. హల్లెలూయా. ఎవరైతే ఆయనను మహిమపరుస్తారో వారి విషయంలో ఆయన అంటున్నారు కదా, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరచుకొనును. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతియాగం అర్పిస్తున్న వానికి, ఆయన మహిమపరుస్తున్న వారికి దేవుడు ఏమంటున్నారండి, వాడు దేవుని రక్షణ, అంటే నా రక్షణ, నా కాపుదల, నా కృపను పొందుకునేటట్లు వాడు సిద్ధపరచుకుంటున్నాడు. ఎవరు? ఆయన మహిమపరిచిన వారు, ఎవరు? ఆయనకు స్తుతియాగం అర్పించిన వారని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. నేను వానికి రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరచుకొనును. హల్లెలూయా. నేను వారిని కాపాడుతాను, వారికి రక్షణ గోడగా నేను ఉంటాను, వారికి అగ్ని ప్రాకారంగా నేను ఉంటాను, వారికి మహిమకు కారణంగా నేను ఉంటానని దేవుడు ఇక్కడ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియదేని బిడ్డలారా ఈ వాగ్దానంలోని ప్రతి దీవెనను మనం అనుభవిద్దాం. ఎందుకంటే మన దేవుని స్తుతిద్దాం, దేవునికి స్తుతియాగమును మనం అర్పిద్దాం. మన ఏళ్ళ చేసిన ప్రతి కార్యమును బట్టి ఆయన మనం మహిమపరుద్దాం. ఎవరైతే ఆయనకు చేసిన కార్యాలకు వెంటనే ఆయన మహిమపరిచే ఆత్మీయతను కలిగి ఉంటారో, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆత్మీయతను కలిగి ఉంటారో,
ఉన్నారో ఆయనకు మాత్రమే మహిమ కలగాలి, ఆయనే హెచ్చింపబడాలి, ఆయన ద్వారానే ఈ కార్యాన్ని నేను పొందుకున్నాననే ఆత్మీయతను కలిగి ఆయనకు మహిమ చెల్లిస్తారో వారికి రక్షణగా నేను ఉంటాను. వాడు రక్షణను సిద్ధపరచుకుంటున్నాడు, ఎందుకంటే నేను వారి చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటానని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు స్తుతులు చెల్లిద్దాం, ఆయన మహిమ చెల్లిద్దాం. ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెనను పొందుకుందాం. ఈ వాగ్దాన మాటలను దేవుడు దీవించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం విన్నా మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ తల వంచి కండ్లు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, ఉదయకాల సమయంలో ఒక చక్కటి వాగ్దానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడుతున్నారు. మీకు స్తోత్రాలు ప్రభువా. ఎవరైతే నీకు స్తుతియాగం అర్పిస్తారో, ఎవరైతే నేను మహిమపరిచే ఆత్మీయతను కలిగి ఉంటారో, మీరు చేసిన ప్రతి కార్యమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో వారి విషయంలో ప్రభువా నువ్వు రక్షణగా ఉంటానని, కాపుదలగా ఉంటానని, అగ్ని ప్రాకారంగా ఉంటానని ప్రభువా, మహిమకు కారకుడుగా వారి మధ్య నివాసిగా ఉంటానని ప్రభువా ఉదయకాల సమయంలో మీరు మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదమును ఈ మాటలు విని బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. దినమంతా కూడా నీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ తోడు దయచేయండి. ఎవరైనా బలహీనులుగా ఉండినట్లయితే ముట్టి స్వస్థపరచండి, పరిపూర్ణ ఆరోగ్యములు కలుగు చేయమని సందులో ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీకు వందనాలు. రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న ప్రతి పనుల్లో దినమంతా నీ కాపుదల, మీ సన్నిధి తోడుగా ఉంచమని, అపవాది క్రియలు యేసుక్రీస్తు నామములో లయపరిచి ప్రతి ఒక్కరి చుట్టూ మీ అగ్ని కంచి మీ కృపా తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.